దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధులందరికీ కూడా దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈ దినము నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతున్నానండి. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానాంశాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ రోజున దేవుడు నీకు నాకు కూడా ఆయన యొక్క మహాశక్తిని బట్టి మనమందరము కూడా బలవంతులై ఉండాలనేది ఆయన యొక్క ఆసక్తిగా మనం చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఆయన యొక్క శక్తి మనలో పరిపూర్ణముగా ఉన్నప్పుడు మనము ఈ లోకాన్ని జయించగలుగుతాం. మనము ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమును కూడా జయించగలుగుతాం. హల్లెలూయా. అయితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఈ శక్తి, ఈ బలము ఎలాగొస్తాయి, ఏ విధంగా తెచ్చుకోగలుగుతాను? ఈ మహాశక్తి అనేది ఏదో ఒక షాపులో కొనుక్కునేది కాదు, ధనముంటే కొనుక్కునేది కాదు, ధనవంతులకు కాదు, మరి ఆయుధములు కలిగిన వారికి కాదు, దొంగిలించేది కాదు. ఈ శక్తి పరిపూర్ణముగా దేవుని యందు నమ్మకముతో సాధించేదే ఈ శక్తి. హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి భక్తి భావముతో దేవుడి నుంచి పొందుకునేది ఈ మహాశక్తి. హల్లెలూయా. ఈ శక్తిని మనం పొందుకోవాలి, ఈ మహాశక్తి మనలోనికి రావాలి, అట్టి శక్తి ద్వారా మనము లోకాన్ని జయించాలి అనే ఉద్దేశం మనందరికీ ఉంటుందండి. దేన్నైనా సాధించాలి అనే ఆశ అందరికీ ఉంటుంది, కానీ కొంతమంది మాత్రమే సాధించగలుగుతారు. కొంతమంది మాత్రమే మరి అన్ని విషయాల్లో రాణించగలుగుతారు. అయితే భక్తి విషయంలో కూడా ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. హల్లెలూయా. బలము, మహాశక్తి ఇవి రెండూ కూడా మనలో ఉన్నాయి అంటే మనం ఎవరినైనా జయించగలుగుతాం. ఎందుకు మరి చెప్పగలుగుతున్నారు అని అంటే, బాగా బలమున్న వాళ్ళు ఎదుటివారిని ఏం చేయగలుగుతారండి? జయించగలుగుతారు. బాగా శారీరక మరి దారుఢ్యం ఉన్నవాళ్ళు ఎదుటివారికి భయము పుట్టించగలుగుతారు. చూడండి, ఒక బాగా హైట్ ఉన్న వ్యక్తి, బాగా బలము కలిగిన వ్యక్తిని చూస్తే గమ్మున ఎదుటి వ్యక్తి మీదకు వెళ్ళలేరు. ఎందుకంటే అతడు బలవంతుడు గనక అని. అంటే అతనికి ఉన్నటువంటి బలము, బలహీనత రెండు తెలుసుంది అని అంటే, అతడు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా తనలో ఒక భయము అనేది ఉంది అంటే ఎదుటివాడు అతని మీదకి వెళ్ళడానికి, అతన్ని జయించడానికి ఆశపడుతూనే ఉంటాడు. అలాగే ఈ లోకంలో ఉన్న నిన్ను నన్ను కూడా సాతాను లోబరుచుకుని ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, జాగ్రత్తగా విన్నట్లయితే ఇంతవరకు మీ మీద ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి కీడుల నుంచి ఈరోజు దేవుడు నీకు విడుదల ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అని అంటే, మనం వెడుచున్నటువంటి మార్గంలో కానీ మనం ఉంటున్నటువంటి ప్రతి పరిస్థితి కానీ ఏమీ బాగాలేదండి. అసలు మా పరిస్థితి అసలు చెప్పుకోవడానికి కూడా లేదండి. ఏం చేయాలో తెలియట్లేదండి, ఎలాగా దీని నుంచి దాటాలో మాకు తెలియట్లేదండి. ఇలాంటి మరి సమస్యలను తీసుకొస్తూ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం చేస్తున్నటువంటి ప్రార్థన, మనం చేస్తున్నటువంటి భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని రాయబడి ఉంది. నిజంగా నువ్వు తిన్నటువంటి తిండిని బట్టి నువ్వు బలంగా ఉన్నావో, మరి నువ్వు ఎలా ఉన్నావో నీకు అర్థమైపోతుంది. ఒక్కొక్కసారి బలహీన పడినప్పుడు చూడండి, మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, మంచి కాల్షియం ఉన్న ఫుడ్ తీసుకోవాలి. మరి నేను తింటున్నటువంటి తిండి వలన నేను ఈ యొక్క బలహీనత నుండి బయటికి రావాలని కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి మనం ఫుడ్ మీద ధ్యాస పెట్టి బలమైన ఆహారాన్ని తిని మనం బలం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం కదా.
ఇప్పుడు ఈ రోజున శారీరకమైనటువంటి బలహీనతను జయించటానికి శరీరానికి ఎలాంటి బలమైన ఆహారం ఉందో, ఈరోజు నీ యొక్క ఆత్మీయ స్థితిలో నువ్వు బలహీనముగా ఉన్నట్లయితే ప్రభు ఈ దినమని చెప్తున్నారు, నువ్వు బలపడాలి అంటే నా సన్నిధిలోనికి రా. హల్లెలూయా. నా సన్నిధిలో ఉన్నటువంటి మరి ఆ యొక్క మహిమను నీవు చూడగలగాలి. హల్లెలూయా. ఈరోజు చూడండి, సినాయి పర్వతం మీదకి మోషేను రమ్మన్నప్పుడు మోషే గారు 2 పలకలను తీసుకొని పైకి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు 40 దినములు మోషే గారి మీద రాత్రింబగళ్ళు కూడా యెహోవా యొక్క మహిమ ఆ కొండ మీదకి దిగి వచ్చిందంట అండి. మోషే గారిని కప్పిందంట ఆ మేఘము. అక్కడ ఉండగా ఆకలి దప్పులు లేవంట, ఎందుకంటే యెహోవా మహిమ ఆయన మీదకు వచ్చినది గనుక. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈరోజు నువ్వు వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా? ఈరోజు వాక్యము ప్రార్థన 2 నీ జీవితంలో సమానంగా నువ్వు కరెక్ట్గా తీసుకోగలుగుతున్నట్లయితే, హల్లెలూయా, భక్తి అనేది నువ్వు కరెక్ట్గా చేయగలిగినట్లయితే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు లోబడి ప్రార్థనా విషయంలో, వాక్యం విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వకుండా, మరి సాతానికి లోబడకుండా, నిన్ను నీవు బలహీనపరుచుకోకుండా బలమైన ఆహారము నిమిత్తమై నువ్వు దేవుని సన్నిధికి రాగలిగినట్లయితే నిన్ను జయించేవారు ఈ లోకంలో ఉండరు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితులను ఫేస్ చేస్తూ ఉన్నా, ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతూ ఉన్నా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా, ఎలాంటి ఆత్మీయమైన పోరాటమైనా, ఎలాంటి శారీరక రుగ్మతలైనా, ఈరోజు దేవుడు నీ ఇంటిలో నుండి, నీ ఒంటిలో నుండి దేవుడు వాటిని తొలగించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని ఉంది కదా. ఈరోజు నువ్వు ఆత్మీయంగా శరీరము కంటే ఆత్మ విషయంలో మనం బలపడి ఉండాలి. ఆత్మ విషయంలో మనము బలవంతులై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మనం అనుకుంటాం, నేను చాలా హైట్ ఉన్నాను, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా బలవంతురాలను అని అనుకోవచ్చు. కానీ ఈ లోకములో బలము మన స్వాధీనం కాదని, మనకంటే బలవంతులైన వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. అయితే ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం మీరు అన్ని విషయములో వర్ధిల్లుచు ఉండెను అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఆత్మలో మనం ఎప్పుడైతే బలపడతామో మన యొక్క శారీరక బలముతో సంబంధం లేదు, మన యొక్క స్థితిని బట్టి సంబంధం లేదు, మనకు ధనం ఉందా లేదా సంబంధం లేదు, మనకు బలం ఉందా లేదా మనకు సంబంధం లేదు. ఎప్పుడైతే నీ అంతరంగ పురుషుడు అనగా నీ యొక్క హృదయము దేవుని చేతికి నువ్వు అప్పగించగలుగుతావో, దేవునితో నువ్వు అంటుకట్టబడతావో, దేవుని యొక్క చిత్తమును నువ్వు తెలుసుకోగలుగుతావో, ఈ లోకము కంటే ముందుగానే నువ్వు ప్రయాణించడం మొదలు పెడతావు. హల్లెలూయా. లోకము కంటే ముందుగానే సూర్యుడు ఉదయించేసరికి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొద్ద మొరపెట్టడం నేర్చుకుంటే మరి నీవు లోకము కంటే ముందుగానే ప్రయాణించడం మొదలు పెడతావు. హల్లెలూయా. శత్రువు కంటే ముందుగానే నువ్వు వెళ్ళడం మొదలు పెడతావు. హల్లెలూయా. ఎవ్వరూ లేవకుండానే దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు అంటే ఈ లోకాన్ని చూపించేది ఈ లోకపు సూర్యుని వెలుగైతే నువ్వు నీతి సూర్యుని వెలుగును పొందుకుని నువ్వు బయలుదేరడం మొదలు పెడతావు. ఆ వెలుగులోనికి ఈ లోకస్తులు ఎవ్వరూ ప్రయాణం చేయలేరండి. హల్లెలూయా. ఈ లోక మర్యాద చొప్పున కాదు మన భక్తి, దేవుని చిత్తము చొప్పున మనము చెయ్యడం మొదలు పెడితే లోకాన్ని జయించే శక్తి ప్రతి ఉదయమున నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. వాక్యము ద్వారా నువ్వు ఉదక స్నానము చేసినట్లయితే ఏది ఎంత మాత్రము నీ దరి చేరకుండా దేవుని యొక్క సన్నిధి నీకు తోడై ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈరోజు విన్నటువంటి ఈ వాక్యము మన జీవితంలో పనిచేయాలి. ఈరోజు 1 అవర్ ప్రార్థన మరియు వాక్యం అనే ఉదక స్నానము ప్రతి మార్నింగ్ మనం గనక చేయగలిగితే, హల్లెలూయా, వాక్యానికి నువ్వు విలువ ఇవ్వగలిగితే, ప్రార్థనకు నువ్వు విలువ ఇవ్వగలిగితే ఈరోజు నిన్ను జయించేవాడు ఈ లోకంలో లేడు.
ఉండడు, రాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ ఆర్థిక ఇబ్బందులైనా, ఆత్మీయ స్థితి అయినా, ఆరోగ్య సమస్యలైనా, కోర్టు సమస్యలైనా, గర్భఫలమైనా, నిందలైనా, అవమానాలైనా, ఎలాంటి పరిస్థితి అయినా దేవుని యొక్క సన్నిధిలో ప్రతి దానికి కూడా సొల్యూషన్ ఉంది. ఎందుకంటే నీకు బలాభివృద్ధిని ఆయన కలుగు చేస్తాడు. జయించే గొప్ప వీరుడిగా నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆయనకు మహిమ తెచ్చే వ్యక్తిగా నిన్ను ఒక సాధనంగా, ఫలసాధనంగా దేవుడు నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. దేవుడి వాక్యము మరి మనందరి జీవితంలో, వినికిడిలో దేవుడు దీవించి మనందరినీ బలవంతులుగా చేసి దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక అని ప్రకటిస్తూ ఈ వాక్యం మనందరం కూడా ధ్యానించి ఆమేనని చెప్పి, ప్రభువా నన్ను అలాంటి బలవంతులుగా చేయి. సాతాన్ని ఎదిరించాలి, నేను సమస్తాన్ని ఎదిరించాలి, సమస్తము ఎదుట నేను జయ జీవితాన్ని జీవించాలి ప్రభువా అని చెప్పి మనందరం కూడా ప్రార్థన చేద్దామండి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధి అయినటువంటి మా గొప్ప తండ్రి, నాయనా నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఆనాడు ఇశ్రాయేలీయులకు ప్రభా తండ్రి పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై మాకు తోడుగా ఉన్న దేవుడు. అయ్యా తండ్రి, దానియేలు ఎదుట ప్రభా అయ్యా సింహాలు నోళ్లు మూయించగలిగినటువంటి సామర్థ్యము కలిగిన దేవా, సింహాలకు మరి దానియేలుకు మధ్య మీరుండి నడిపించిన తండ్రి, జయాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. అయ్యా చనిపోయిన లాజరును లేపిన దేవుడు ప్రభా నాయనానికి స్తోత్రాలు. అబ్రహాము పునాదులు గల పట్టణమునకు ప్రభా ప్రయాణమైనప్పుడు ప్రయాణం అంతట్లో తోడుగా ఉన్న దేవుడు తండ్రి. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును ప్రభా అయా తండ్రి సింహాసనం ఎక్కించిన దేవుడు. అయా నీ బిడ్డలు ఎందు నిమిత్తమై ఏడుస్తూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో, శోధించబడుతున్నారో, వ్యాధుల చేత, ఇక్కట్టుల చేత, ఇబ్బందుల చేత, సంఖ్యల చేత, బంధకాల చేత బంధించబడి ఉన్నారు. ప్రతి బిడ్డను కూడా బయటికి తోడుకుని రమ్మని అడగచ్చు. అయా వారి భక్తి జీవితము ఈరోజు ప్రభా మహాశక్తిని పొందుకోవాలి ప్రభా తండ్రి. నాయన వాక్యమని ఉదక స్నానము చేత వారి ప్రభా తండ్రి నాయన పరిశుద్ధపరచబడాలి ప్రభా తండ్రి. నాయన నీ కనికరమును పొంది ప్రభా లోకాన్ని జయించగలిగిన మహాశక్తి నీ బిడ్డల భాగమవును గాక అని ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రభా సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ దీవెనకరమైన వర్షము నీ బిడ్డల మీద కుమ్మరించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.